నమస్తే. నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు రెగ్యులర్‌గా జరుగుతా ఉంటాయి. బడ్జెట్ సమావేశాలని, వర్షాకాలం, ఎండాకాలం ఈ రకరకాల కాలాలకు రెగ్యులర్‌గా జరుగుతానే ఉంటాయి, పోతా ఉంటాయి. వాటి గురించి ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి? ఇది వాళ్ళు కొట్లాటలు ఎప్పుడు జరిగేటియే కదా అని అనుకుంటా ఉంటారు. కానీ ఈ సెషన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో అది ఈసారి అసెంబ్లీకి రాబోతా ఉంది. ఇప్పటివరకు కేవలం ఆహ్, రాజకీయ ఆరోపణలే చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి రిపోర్ట్ బేస్డ్‌గా చేసుకొని బీఆర్ఎస్ మీద అటాక్‌కు రెడీ అయితా ఉన్నది. సో, అందుకని ఏం జరగబోతా ఉన్నది ఈసారి అసెంబ్లీలో అనే దాని మీద సర్వత్రా ఆసక్తి ఉన్నది. సో, అందుకని ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రత్యేకంగా జరగబోతా ఉన్నాయి. దాని గురించి ఇవాల్టి మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైనా ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కానీ, లైక్ రూపంలో కానీ ఖచ్చితంగా తెలియజేయండి. ఇక వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటిది, రేవంత్ రెడ్డి స్టాండ్ ఏంటిది అనేది ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఎట్లా చేస్తావా? వాటికి కూడా సమస్య ఉందనే కదా. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిల్ అయినా. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతోని మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాదైలంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టి అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మీకు గుండెకాయ లాంటి అక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాల్సింది. ఆడెత్తుతే ఏడబోయాలి, సుందిలాలు పోయాలి, ఆడెత్తుతే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా ఇచ్చింది రిపోర్ట్. అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి పోడలే చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారు అంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, కింద చాలా గ్రామాలే తుడిచిపెట్టుకపోతాయి. సో ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తాం. ఇది వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట. ఇప్పుడు ఈ వీడియో కూడా చూడండి. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ బిల్డింగ్స్ ఓపెన్ చేయడానికి పోయినప్పుడు మాట్లాడినటువంటి మాట. ఈ రెండే కాదు, ఇట్లా ఎగ్జాంపుల్ చూపించుకుంటా పోతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళ స్టాండ్ ఏంటిది అనేది చెప్పడానికి కొన్ని వందల వేల వీడియోస్ ఉంటాయి. వాళ్ళ అధికారంలోకి రాకముందు కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ కొన్ని వందలు వేల వీడియోస్ కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మాట్లాడిన వీడియోలు ఉంటాయి. సో కాళేశ్వరం మీద వేసినటువంటి కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ కూడా సేమ్ అదే రిపోర్ట్ ఇచ్చింది. నిన్న ఒక మాట రేవంత్ రెడ్డి మరి తూలి అన్నాడో వాస్తవంగా అన్నాడో కానీ చెప్పి ఇప్పించినామని ఒక మాట అంటాడు ఆయన నిన్న. అంటే మేమే చెప్పి ఇప్పించినాం కాళేశ్వరం రిపోర్ట్ అట్లా అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు నిన్న. నిజంగా కూడా అట్లే ఉన్నది రిపోర్ట్. అది ఏదో కాంగ్రెస్ బీజేపీ కూడా బలుకొని బీఆర్ఎస్ మీద దాడి చేయడానికి ఇచ్చిన రిపోర్ట్ లేకున్నది తప్పితే ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాస్తవిక పరిస్థితులు ఎక్కడ కూడా అందులో కనిపించలేదు. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ని తీసుకొచ్చి వీళ్ళు అసెంబ్లీలో పెట్టబోతా ఉన్నారు. కానీ మరి ఏ రిపోర్ట్ని పెడతారు వీళ్ళు? పీసీ ఘోష్ కమిషను పెద్ద పుస్తకం ఇచ్చింది. వాళ్ళు ఏడాది పైగా ఆయన అది చూసి ఇది చూసి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి చాలా పెద్ద రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. వీళ్ళు దాన్ని కుదించి ఒక 10-20 పేజీలు 30 పేజీలకు దానికి కుదించి పట్టుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాని మీద రకరకాలుగా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చిపోయారు. అసెంబ్లీలో టేబుల్ చేయకముందే రిపోర్ట్ వచ్చిన మరుక్షణమే ఆగమేఘాల మీద కేబినెట్ భేటీ పెట్టి వితిన్ 3-4 డేస్ లోపల వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చినటువంటి 3-4 డేస్ లోపలనే వీళ్ళు దాన్ని మొత్తం సంక్షిప్తీకరణ చేసి దాన్ని మినిమైజ్ చేసి దాన్ని ఏమంటారు దాని సారమంతా పట్టి తీసి బీఆర్ఎస్ మీద కంప్లీట్గా యాంటీగా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. అందులో వాస్తవాలు ఏమున్నాయి అనేది ఒరిజినల్ రిపోర్ట్లో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఒరిజినల్ రిపోర్ట్లో ఏముందో తెలియదు. బట్ వీళ్ళు తీసుకొచ్చి చెప్పింది ఏంటి అంటే హోల్ అండ్ సోల్
ఫెయిల్యూర్ కేసీఆర్ది హోల్ అండ్ సోల్ ఫెయిల్యూర్. కొందరు అధికారులు దాని పేర్లు పెట్టి చెప్పారు, కొందరు అధికారుల పేర్లు దాచిపెట్టారు. సో ఇప్పుడు ఇదంతా సినిమా ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు అది అసెంబ్లీ వేదికకు వస్తూ ఉన్నది. అసెంబ్లీకి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉంది, మేము దుమ్ము దులుపుతాం, పోరాడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. కానీ అసెంబ్లీలో ఏ రకంగా దుమ్ము దులుపరిస్తున్నారు వీళ్ళని, ఏ రకంగా వీళ్ళకి అవకాశం ఇస్తున్నారో మనం ఈ 20 నెలల్లో చూసినాం. జరిగిన 2-3 సెషన్లలో మనం క్లియర్గా చూసినాం. అంతేకాదు వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తాం మేము కాళేశ్వరం ప్రాజెక్టు మీద, సో మాకు అవకాశం కల్పించాలని స్పీకర్ని కూడా కలుస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు వీళ్ళకి గతంలో కూడా ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అడిగితే స్పీకర్ అప్పుడు కూడా అనుమతి ఇవ్వలేదు. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇవ్వడు. ఇక వీళ్ళు సభలో ఎట్లా చెప్తారు మరి, ఏ రకంగా అవకాశం ఇస్తారు వీళ్ళకి? సభలో దీని మీద చర్చ పెట్టినప్పుడు చర్చలో వీళ్ళకి 1 గంట సమయం ఇచ్చారు అనుకోరు. ఒక కేటీఆర్కు, హరీష్ రావుకు 1 గంట సమయం ఇచ్చారు. సమయం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆయనకు 1 గంట సమయం ఇస్తే ఆయన 2 నిమిషాలు మాట్లాడంగానే ఒక మంత్రి లేస్తాడు, ఇంకొక 2 నిమిషాలు మాట్లాడగానే ఇంకొక మంత్రి లేస్తాడు, ఇంకో 4 నిమిషాలు పోగానే ఇంకొక ఎమ్మెల్యే లేస్తాడు, ఇంకో 5 నిమిషాలు మాట్లాడంగానే ఇంకొక మహిళా మంత్రి లేస్తారు. లేచి దీనికి అభ్యంతర పడతా ఉంటారు. వీళ్ళు మాట్లాడేదానికి మధ్యలో ఏమంటారు, అడ్డుకుంటా ఉంటారు, ఏదో కౌంటర్ ఇస్తూ ఉంటారు. అసెంబ్లీలో ఎట్లా ఉంటుంది, మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ లేచినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళ మైక్ ఆఫ్ చేసి వాళ్ళకి మైక్ ఇస్తారు, మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ మైక్ ఇస్తారు. ఇది అక్కడ అసెంబ్లీలో రూల్. సో మామూలుగా అసలు ఈ కాళేశ్వరం రిపోర్టు, ఈ వ్యవస్థ అంతా లేనప్పుడే, ఈ గందరగోళం లేనప్పుడే, రెగ్యులర్గా సభ జరిగినప్పుడు, కామన్గా సభ జరిగినప్పుడే నిమిషానికి 5 నిమిషాలకు ఒకసారి మైక్ కట్ చేసి వీళ్ళకు గంట సమయం ఇస్తే అరగంట సమయానికి పైగా మంత్రులే మాట్లాడింది, అట్లాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన రోజులు ఉన్నాయి. సో మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎటు చేసి బురద జల్లాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు నుంచి కూడా కొనసాగుతూ ఉన్నది. ఆఖరికి నిన్న వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి అక్కడ కూడా ఇదే చెప్తా ఉన్నాడు. కాళేశ్వరం చిన్నప్పుడు ఒకటి ఉండేది ఆవు వ్యాసం కథ అని, వాడిని ఏది రాయమన్నా కూడా వాడు ముందు 4 లైన్లు రాసి మళ్ళీ లాస్ట్కి కిందికి వచ్చేసరికి కారు గురించి రాయమన్నా, చెట్టు గురించి రాయమన్నా, పుట్ట గురించి రాయమన్నా, దేని గురించి రాయమన్నా ఫస్ట్ 2 లైన్లు అది రాసి కిందికి వచ్చిన తర్వాత ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి, ఆవుకు తోక ఉంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది, ఏంది ఆవు పాలిస్తుంది, ఇట్లా రాసుకొస్తాడు కిందికి వచ్చిన తర్వాత. సేమ్ రేవంత్ రెడ్డి కథ కూడా అట్లే ఉంది. ఎక్కడికి పోయినా ఏది జరిగినా ప్రతి సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టే అందులోకి వస్తూ ఉన్నది, ప్రతి చోట అదే మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళు అంత కసితోటి ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మేము నెగిటివిటీ చేయాలి, ఇంకా వీళ్ళను దుమ్మెత్తిపోయాలి, లోకల్ బాడీ ఎన్నికలనే నెక్స్ట్. సో ఈ దుమ్ము గట్టిగా బీఆర్ఎస్ మీద పోసి లోకల్ బాడీ ఎన్నికల్లో పాజిటివ్ ఓటు సంపాదించుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో అట్లాంటప్పుడు వీళ్ళకి ఎట్లా అసెంబ్లీలో అవకాశం దొరుకుతుంది? బీఆర్ఎస్ పార్టీకి అవకాశం దొరికే ప్రసక్తే లేదు. అవకాశం దొరకనివ్వరు, టైం ఇవ్వరు. ఎందుకంటే మొత్తం మైక్లన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి, స్పీకర్ చేతిలో ఉంటాయి. స్పీకర్ స్టార్టింగ్లో కాస్త అటు ఇటుగా ఏమంటారు న్యూట్రల్ క్యాండిడేట్ లా ఉండే, కానీ ఈ మధ్య మరీ దారుణంగా తయారైంది. ఆయన కూడా 1 సైడెడ్గా పోతా ఉన్నాడు ఆయన కూడా పూర్తిగా. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన అవకాశం ఇవ్వడు. 4 నిమిషాలకు ఒకసారి మైక్ కట్ చేస్తారు, మంత్రులు ఎమ్మెల్యేలు వేస్తారు, వీళ్ళ టైం డిస్టర్బ్ చేస్తారు, వాళ్ళ టైంలో వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళ టైం డిస్టర్బ్ చేస్తారు. వీళ్ళకి మాట్లాడే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇవ్వరు. ఇది ముందు నుంచి జరుగుతున్నది, ఇప్పుడు ఇంకా తీవ్రంగా జరుగుతుంది. ఎందుకంటే ఏ మాత్రం వీళ్ళకి కౌంటర్ ఇచ్చుకునే అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్కి వీళ్ళకి రివర్స్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి అవకాశం ఇవ్వరు. ఒకవేళ కేసీఆర్ సభకు వస్తే మాత్రం ఇంకా చాలా ఘోరంగా అవమానించి పంపే ప్రయత్నాలు చేస్తారు తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వరు. సో మరి ఏం చేయాలి బీఆర్ఎస్ పార్టీ? మరి వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎక్కడ చెప్పుకోవాలి? ఎక్కడ అంటే గ్రౌండ్లోకి వెళ్ళాలి వీళ్ళంతే. అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి అవకాశం ఇచ్చే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా అడ్డుకుంటారు ఏందనేది మనం గత సెషన్లలో చూసినాం. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళకున్న ఏకైక ఆప్షన్ ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లోకి వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాస్తవాలు చెప్పుకోవడం తప్పితే అసెంబ్లీలో మాత్రం, ఆ చట్టసభలో మాత్రం వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అవకాశం ఇవ్వదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వైఖరి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వైఖరి చూస్తే సేమ్ అదే కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా, అంటే ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డి అదే మాట చెప్తా ఉన్నాడు. కాబట్టి సో వీళ్ళు అది తప్పు అనే కాళేశ్వరం ప్రాజెక్టు బురద బూయాలనే ఉద్దేశంతో నడుస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిరు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పే లోక్సభ ఎన్నికల్లో గెలిచిరు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక. అందుకే ఎగ్జాక్ట్గా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోదామని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో దానికి ముందు ఈ సెషన్ పెట్టి, ఈ సెషన్లో పూర్తిగా కేసీఆర్ మీద, కేసీఆర్లో ఫ్యామిలీలో ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరి మీద తీవ్రమైనటువంటి దూషణలు, తీవ్రమైనటువంటి ఆరోపణలు ఈ సెషన్లో చేయాలి. కంప్లీట్గా వాళ్ళను, పార్టీ కేడర్ను కూడా మోరల్గా దెబ్బతీయాలి. పార్టీ కేడర్ అంతా కూడా ఒక సంశయంలో పడిపోవాలి. అసలు ఏం చేయాలి, ఏంది పరిస్థితి, నిజంగానే తప్పు జరిగిందా అనే ఒక కన్ఫ్యూజన్లో పడిపోయేలాగా
ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ అసెంబ్లీ సెషన్లో ఒక ఏమంటారు కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి కేడర్ని అంతా కూడా గందరగోళానికి గురి చేసి వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవడానికి ఆ ప్రయత్నాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండగానే వీళ్ళు లోకల్ బాడీ ఎన్నికలకు పోయి ఏదో చెప్పేసి ఓట్లు వేయించుకొని రావాలనేది కాంగ్రెస్ పార్టీ ప్లాన్. అప్పటి వరకు వీళ్ళకు ఈ సర్దుకోవడానికి దీన్ని సర్ది చెప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి టైం సరిపోతుంది. సో ఈ గ్యాప్లోనే లోకల్ బాడీ ఎన్నికలు ముగించుకుంటే కాస్త సేఫ్ మేము. వీళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఉండగా లోకల్ బాడీ ఎన్నికలకు వెళితే వీళ్ళు మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్తారు, గ్రౌండ్లో ప్రజలకు చెప్తారు, ప్రజలు తిరగబడతారు, ఆల్రెడీ తిరగబడుతున్నారు, అది ఇంకా తీవ్రంగా ఉంటుంది, పరిస్థితి దారుణంగా అయితే. సో అందుకని ఈ రకంగా ఇంకొక ఎన్నికల్లో వరుసగా మూడవసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ని అడ్డు పెట్టుకొని లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గెలవడానికి, లోకల్ బాడీ ఎన్నికల్లో పైచేయి సాధించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ సెషన్ను ఉపయోగించుకోబోతా ఉన్నది. సో దాన్ని మరి వీళ్ళు ఏ స్థాయిలో తిప్పికొడతారు, ఏ స్థాయిలో వీళ్ళు వాస్తవాలను నిజంగానే అవకాశం కల్పించుకుని చెప్పగలుగుతారా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ.